హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీ, దోశ, రైస్ ఇలాంటి వాటిల్లోకి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్ పల్లీల్ని ప్యాన్లో వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవడం వల్ల మనకి లోపల వరకు బాగా వేగిపోతాయి. ఇక ఇలా వేగిన వాటిని ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇక ఎండుమిర్చి స్పైసీనెస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. వీటిని బాగా వేగించుకోవాలి. మనకి ఈ పప్పులు ఏవి మాడకుండా వేగించుకోవాలండి. ఎండుమిర్చి కూడా జాగ్రత్తగా వేగించుకోవాలి మాడకుండా. తర్వాత దీంట్లో కొంచెం చింతపండును కూడా వేసుకొని వీటిని వేగించుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుందాము. కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేగించుకున్న వేరుశెనగపప్పుని వేసుకుందాము. మీరు కావాలంటే ఈ వేరుశెనగపప్పుని పైన ఉన్న పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు అండి. నేను పొట్టు అయితే తీయలేదు. వేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. 6-7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని మరి మెత్తగా కాకుండా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.